Hello, my family. Welcome to my channel, Madly in Love Part 331. మరేం చేయమంటారు? ఒకరికి ప్రేమించుకునే జంటలు ముగ్గురు తయారయ్యారు. 3 జంటలు తయారయ్యాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తోందని రక్ష తెగ సిగ్గుపడుతూ ఉంటే, ముందు ఆ 2 నెలలు బాగా ప్రిపేర్ అయ్యి డిగ్రీ ఎగ్జామ్స్ బాగా రాయి. ఆ తర్వాత నీ ఇష్టం. అయినా ఇందాక ఆంటీ, అంకుల్ వాళ్ళకి హయ్యర్ స్టడీస్ చేయాలనుందని గొప్పగా చెప్పి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అంది దక్ష. అరే రామా! ఇప్పుడు బావ నిన్ను 4 ఇయర్స్ ముందు ప్రేమించాడు. మొన్న మొన్న పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆ 4 ఇయర్స్ మీరు ప్రేమించుకున్నట్టే కదా! అలాగే నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. నా పీజీ కంప్లీట్ అయ్యే వరకు మేమిద్దరం చిలకా గోరింకల్లాగా చట్టాపట్టాలు వేసుకుని తిరిగి పీజీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం అంది. పర్వాలేదే! మంచి ప్లాన్‌లో ఉన్నావు. చూద్దాం. మంచి అబ్బాయిని చూద్దాం. అని దీక్షిత చెప్పడంతో థాంక్యూ అని రక్ష చెప్పడంతో నవ్వుకున్నారు అందరూ. చూస్తూ ఉండగానే ఆషాఢమాసం కంప్లీట్ అవ్వడానికి దగ్గరకొచ్చేసింది. బాబుకి ఎప్పటిలాగానే దీక్షితకి తెలియకుండా ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు విరాట్. మందులు అయిపోగానే చెక్ చేయించడం, ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పిన తర్వాత మెడిసిన్స్ తీసుకొని ఇంటికి రావడం చేస్తున్నాడు విరాట్. ఈలోపు అనుకున్నట్టుగానే రక్ష డిగ్రీ కూడా అయిపోవడంతో పీజీ కోసం ఎంట్రన్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఒకరోజు మార్నింగ్ టీవీ చూస్తూ కూర్చున్నప్పుడు ఈరోజు పీజీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల అని న్యూస్ కనిపించేసరికి వెంటనే కంగారు పడుతూ మొబైల్ చేతిలోకి తీసుకుని సైట్ ఓపెన్ చేస్తూ ఉంది. అప్పుడే అందరూ రిజల్ట్స్ చెక్ చేసుకుంటూ ఉండడంతో సర్వర్ నాట్ అవైలబుల్ అని కనిపించేసరికి టెన్షన్ పడి వెంటనే విరాట్‌కి ఫోన్ చేసింది. "ఏంటి మరదలు పిల్ల, ఉదయాన్నే గుర్తొచ్చాను" అనగానే, "బావా నీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంది కదా" అనగానే, "ఉంది కదా" అనగానే, "నేను హాల్ టికెట్ నంబర్ చెప్తాను. ఈరోజు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయంటే చూసి చెప్పు. నా మొబైల్‌లో సర్వర్ ఓపెన్ అవ్వట్లేదు" అని అంది. "సరే నంబర్ వాట్సాప్ చెయ్యి. నేను స్క్రీన్ షాట్ పంపిస్తాను" అనగానే, "సరే బావ" అని చెప్పింది రక్ష. ఈలోపు కావ్య పెళ్లి కూడా అయిపోయింది. కావ్య కూడా హైదరాబాద్‌లోనే కాపురం ఉంటోంది. ఆ తర్వాత దివ్య పెళ్లి, స్నేహ పెళ్లి ఒకేసారి చేద్దామని ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. మురళికి కూడా సంబంధాలు చూస్తూ "నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవాల్సిందే. నడి నెత్తి మీదకి 26 ఏళ్లు వచ్చాయి. ఇంకా పెళ్లి చేసుకోను అంటావేంటి? పెళ్లి చేసుకొని తీరాల్సిందే" అని చెప్పినా మురళి స్నేహ మీద ఉన్న ఇష్టంతో పెళ్లి చేసుకోను అని చెప్పడంతో వాళ్ళు వెంటనే దక్షకి ఫోన్ చేసి మురళితో మాట్లాడమని చెప్పారు. ఈలోపు విరాట్ రిజల్ట్స్ చూసి "కంగ్రాట్స్ మరదలు పిల్ల, క్వాలిఫై అయిపోయావు" అనగానే "థాంక్స్ బావ" అని స్క్రీన్ షాట్ చూసి అందరికీ ఫోన్ చేసి చెప్తూ ఉంటే కర్ణ, దక్ష కూడా కంగ్రాట్స్ చెప్పారు. సాయంత్రం కావ్య వాళ్ళ ఇంట్లో వ్రతం ఉండేసరికి అందరూ రావాలని శాంభవి అందరికీ ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది. మురళి వాళ్ళ ఇంటి నుంచి మురళి, మురళి వాళ్ళ అమ్మా నాన్న, దక్ష వాళ్ళ ఇంటి నుంచి దక్ష వాళ్ళ అమ్మా నాన్న, రక్ష, నవీన్, ప్రవీణ్, దీక్షిత, విరాట్ వాళ్ళ అత్తగారు, శాంభవి, మోహన్, రామ అందరూ కావ్య వాళ్ళ అత్తగారింటికి చేరుకున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి వ్రతానికి ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కావ్య ఎదురొచ్చి "అన్నయ్య, వదిన బావున్నారా" అని విరాట్, కర్ణ, దీక్షిత, దక్షని గమనించి స్నేహని కౌగిలించుకుని రక్షతో కూడా మాట్లాడుతోంది. "రెడీ అవ్వు, వ్రతానికి టైం అవుతోంది. త్వరగా రెడీ అవ్వు" అని కావ్య వాళ్ళ అత్తగారు తొందర పెట్టారు. బొట్టు కలర్ పట్టు చీరలో అదే కలర్ గాజులు 2 చేతులకి నిండుగా వేసి మ్యాచింగ్ పెద్ద పెండెంట్ ఉన్న ఎర్ర పూసల దండ మెడలో వేసుకుని మంగళసూత్రం నల్ల పూసల దండతో పాటు చెవులకి అదే ఎర్ర రూబీతో వచ్చిన పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకుని అందంగా ఉన్న దక్ష వైపు, అందంగా మెరుస్తున్న ఆమె పెదవుల వైపు చూస్తూ తనని తాను మైమరిచిపోయి "భగవంతుడా! చంపుతోంది. పెళ్ళైన తర్వాత అమ్మాయిలు అందం తగ్గిపోతుంది అంటారు కానీ నా పెళ్ళాం రోజు రోజుకి అందంగా తయారవుతోంది. దీన్ని ఇలా చూస్తే సైలెంట్‌గా ఉండడం నా వల్ల కావడం లేదు" అని శాడిస్ట్ బాబు అనుకుంటూ ఉంటే, "అందుకే నెమ్మదిగా పైన ఉన్న టెర్రస్ మీదకి తీసుకుని వెళ్ళు" అని విరాట్ చెప్పడంతో, "నువ్వు నా మాటలు వింటున్నావా ఇక్కడ కూర్చుని" అనగానే, "నువ్వే అందరికీ వినపడేలా మాట్లాడుతున్నావురా" అని అన్నాడు విరాట్ వెటకారంగా. "నేను మాట్లాడాననుకో సిగ్గులేదా వినటానికి" అనగానే, "నేను విన్నాను కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా వినుంటే నిన్ను ఆకాశానికి ఎత్తేసేవారు" అన్నాడు.
ఎలా పైకి తీసుకువెళ్ళాలి? అదేమో ఆడ గుంపుతో కూర్చుంది అనగానే, "నువ్వు పిలుస్తున్నావని నేను వెళ్లి పిలుస్తాను. తను రాగానే లటుక్కున చేయి పట్టుకుని చటుక్కున పైకి తీసుకుని వెళ్ళిపో" అని అన్నాడు. "త్వరగా వెళ్లి ఆ పని చెయ్" అని చెప్పడంతో సరేనంటూ విరాట్ దక్ష దగ్గరికి వెళ్లి, "నిన్ను కర్ణ పిలుస్తున్నాడే, గార్డెన్‌లో ఉంటానని చెప్పాడు" అన్నాడు. "సరే బావ వెళ్తాను" అంటూ, "ఇప్పుడే వస్తాను అక్క" అని దీక్షితకి చెప్పి దక్ష గార్డెన్‌లోకి రాగానే, అతనెక్కడా కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయాడీయన అని అనుకుంటూ ఉంటేనే వెనుక నుంచి వచ్చి సడెన్‌గా హగ్ చేసుకొని "సో బ్యూటిఫుల్ బేబీ" అని చెవిలో గుసగుసగా చెప్పాడు. ఒక్కసారిగా కంగారు పడి ఏంటి సడెన్‌గా అలా వచ్చి పట్టుకున్నారు? ఎంత భయం వేసిందో తెలుసా? అనగానే నాకు మాత్రం నిన్ను చూస్తుంటే రకరకాలుగా ఉంది అని ఆమె చేయి పట్టుకుని మెట్ల మీదకి తీసుకువెళ్తుంటే ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వ్రతానికి టైం అవుతోంది అంది. వెళ్ళొచ్చులే అనగానే, "ఆ! అక్కడ జరిగేది మీ బాబాయ్ కూతురు వ్రతం. అందరూ మనిద్దరి గురించే వెతుకుతారు" అని అంటూ ఉంటే, మన గురించి వెతికేంత టైం అక్కడ ఎవ్వరికీ లేదు. వ్రతం హడావిడిలో ఉన్నారు అని అంటూ టెర్రస్ మీదకి తీసుకువెళ్ళి, అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చుని ఆమెని చేయి చాపి పిలవడంతో వెళ్లి అతని ఒడిలో కూర్చుని ముద్దుగా అతని కళ్ళలోకి చూసింది. ఇంత అందంగా ఉండడం తప్పు తెలుసా? అని ఆమె వైపు చూస్తూ ఉంటే, ఇంత ప్రేమగా ఉండడం అంతకంటే తప్పు తెలుసా? అంది. అయితే నిన్ను ప్రేమించొద్దు అంటావా? అనగానే చంపేస్తాను. మీరు నన్ను మాత్రమే ప్రేమించాలి అని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని చెప్పడంతో, ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతను నెమ్మదిగా దగ్గరకొస్తూ ఉంటే, ఆమె కళ్ళు మూసుకుంటూ ఉండగానే తల మీద దుమ్ము పడింది అంటూ దుమ్ము దులిపేయడంతో కోపంగా అతన్ని దూరంగా నెట్టేసి లేవబోతూ ఉంటే లేవనివ్వకుండా నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని "కోపం వచ్చిందా?" అన్నాడు గుసగుసగా. "మరి లేకపోతే ఏంటి? ఇలాంటి మూవ్‌మెంట్‌లో నన్ను టీజ్ చేయకండి" అని మూతి ముడుచుకుంటూ ఉంటేనే ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి "ఎందుకే ఇంత అందంగా ఉన్నావు?" అన్నాడు. ఆమె నవ్వుకుంటూ అతని వైపు చూస్తూ "నేనెక్కడ అందంగా ఉన్నాను? నేను నాలా చాలా నార్మల్‌గా రోజులాగే ఉన్నాను. కాకపోతే ఈరోజు కొంచెం లిప్‌స్టిక్ వేసుకున్నాను" అంది. ఎర్రగా మెరుస్తున్న ఆమె పెదవుల వైపు చూస్తూ బొటనవేలుతో లిప్‌స్టిక్ తుడిచేస్తూ ఉంటే "ఏం చేస్తున్నారు?" అని అడిగింది. "ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల లిప్స్‌కి ఉన్న నేచురల్ బ్యూటీ పోతుంది. ఇంకొకసారి లిప్‌స్టిక్ వేసుకోకు" అని అన్నాడు కోపంగా. "అరే! ఈ ఒక్కరోజు ఉండనివ్వచ్చు కదా! చీరకి మ్యాచింగ్‌గా ఉంటుందని రెడ్ కలర్ లిప్‌స్టిక్ వేసుకున్నాను. ఇప్పుడు లిప్‌స్టిక్ పోయిందంటే కింద చూసే వాళ్ళకి వేరేలాగా అర్థమవుతుంది" అంది. "నేను నిన్ను ప్రేమించిందే నువ్వు నేచురల్‌గా ఉంటావని. నీకు ఈ ఆర్టిఫిషియల్ మేకప్ వాటి మీద ఇష్టం లేదని. నువ్విలాగే ఉన్నావనుకో నేను మరొక నేచురల్ బ్యూటీ కోసం వెతుక్కోవాల్సుంటుంది" అని శాడిస్ట్ బాబు తాపీగా చెప్పడంతో "ఏంటి?" అని అడిగింది కోపంగా. "అవును. కాబట్టి ఇంకొకసారి ఇలా లిప్‌స్టిక్ వేసుకొని నాకు కనిపించకు" అనగానే, "లిప్‌స్టిక్ వేసుకుంటే నచ్చని మొగుడు తమరు మాత్రమే" అంది. "అఫ్‌కోర్స్ నేను అందరికంటే యూనిక్. నేను అందరిలాగా ఉంటే నాకు వాళ్ళకి తేడా ఏముంటుంది" అనగానే, "అవును అస్సలు తేడా ఉండదు. ఇలాంటి శాడిస్ట్ మొగుడు, విచిత్రమైన మొగుడు నాకే దొరికాడు" అని చేతులు ఊపుతూ నిష్ఠూరంగా చెబుతున్న దక్ష మాటలకి నవ్వొస్తుంటే ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు. "పోండి నేను మీతో మాట్లాడను" అనగానే "సరే పోతే పో. ఈ మధ్య కొత్తగా అకాడమీలో ఒక ఆవిడ ట్రైనర్‌గా జాయిన్ అయింది. చాలా నేచురల్‌గా ఉంటుంది. ప్యూర్ బ్యూటీ తెలుసా? పైగా నాకు ట్రై చేస్తోంది. ఈ మధ్య నాకు పెళ్లయిందని తెలిసి డ్రాప్ అయినట్టు అనిపిస్తోంది. నువ్విలాగే అలిగి కూర్చున్నావనుకో నేను అటు సైడ్ వెళ్ళాల్సుంటుంది" అన్నాడు. "మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు నన్ను తప్ప వేరే ఆడదాని గురించి ఆలోచించకూడదు" అనగానే, "నేను అలాగే ఉందాము అనుకుంటే నువ్వుండనివ్వడం లేదు కదా!" అని అన్నాడు. "ఆహాహా!" అని కాళ్ళు నేలకేసి కొట్టి ఏడుస్తూ, "మీరు ఇలా మాట్లాడకండి. నాకు కోపం వస్తుంది. అయినా మొగుడు పెళ్ళాలు అనుకున్నాక కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఎలా ఉంటారు? నేను మీ దగ్గర మారం చేయకూడదా?" అనగానే, "ఖచ్చితంగా చేయొచ్చు. ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, లేదంటే నా ప్రేమ విషయంలో. కానీ ఇలా మేకప్ విషయంలో గొడవ పడ్డావంటే నేనలాగే చేస్తాను" అనగానే మూతి ముడుచుకుని కూర్చుంది. సరే ఏడ్చింది చాలు గాని సెల్ఫీ దిగుదాం అని అడగడంతో కళ్ళల్లో మతాబులు వెలిగించుకుని దిగుదాం అని అంటూ గబగబా తన మొబైల్‌లో ఇద్దరికీ సెల్ఫీ తీస్తూ ఉంటే అతను ఆమె నడుం చుట్టూ చేవేసి చిలిపిగా ఆమె వైపు చూస్తూ ఉంటే "అల్లరి చేయకండి" అని ఫోటో తీసి వెంటనే స్టేటస్ పెట్టేసింది. ఇంతలో కింద ఏదో హడావిడిగా ఉండడంతో ఏమైందో అని దక్ష అంటూ ఉంటేనే చూద్దాం పద అని ఇద్దరూ కిందికి వెళ్ళేసరికి దీక్షిత కళ్ళు తిరిగి కింద పడిపోవడం చూసి "ఏమైంది?" అని కంగారుగా పరిగెత్తుకునెళ్లారు. తెలీదు వాంతులొచ్చినట్టుగా ఉండడంతో వాంతి చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయిందని అందరూ కంగారుగా చెబుతూ ఉంటే, కర్ణ వాళ్ళ నాన్నమ్మ గారికి డౌటొచ్చి ఆమె నాడీ పట్టుకొని చూసింది.
వెంటనే నవ్వుతూ, "కంగారు పడాల్సింది ఏమీ లేదు" అని నవ్వుతూ ఉంటే, "కళ్ళు తిరిగి పడితే కంగారు పడాల్సింది ఏమీ లేదు అంటావేంటి నానమ్మ" అన్నాడు విరాట్. "ఓరి పిచ్చి వెధవా! ఆల్రెడీ ఒకసారి ఫాదర్ అయ్యావు. ఆ మాత్రం తెలీదా నీ పెళ్ళాం మళ్ళీ తల్లి కాబోతోంది" అని చెప్పడంతో, ఒక్కసారిగా అందరూ సంతోషంగా విరాట్ వైపు చూడ్డంతో, "కంగ్రాట్స్ రా! నేను చూడు నీకంటే ముందు నా పెళ్ళాన్ని ప్రేమించినా, ఇంకా ముద్దు ముచ్చట కోసం నా పెళ్ళాన్ని అడుక్కోవాలి. నువ్వేమో రెండోసారి కూడా బాబువి అయిపోయావు" అని అంటూ ఉంటే, విరాట్ మొహంలో ఎలాంటి సంతోషం కనిపించకపోవడంతో కర్ణకి డౌట్ రావడంతో, వాడు షాక్‌లో ఉన్నాడు అని అంటూ ఉంటేనే దీక్షితకి స్పృహ రావడంతో కంగ్రాట్స్ అక్కా అని దక్ష గొడవ చేస్తూ ఉంటే, "రాక్షసి అలా గట్టిగా అరవకు" అని అన్నాడు శాడిస్ట్ బాబు. దక్ష మూతి ముడుచుకుంటే కర్ణ అందరూ దీక్షిత మీద కాన్సంట్రేట్ చేయడం చూసి విరాట్ చేపట్టుకుని గార్డెన్‌లోకి తీసుకొచ్చి, "ఏంట్రా అంత మంచి గుడ్ న్యూస్ విని అలా ఎలాంటి రియాక్షన్ లేకుండా నిలబడ్డావు" అన్నాడు. "మాకిప్పుడే సెకండ్ బేబీ వద్దు" అనగానే షాకయ్యి, "పిచ్చి పిచ్చిగా ఉందా నీకు" అనగానే, "బాబుకి గుండె బాగా లేదురా. ఈ టైంలో మళ్ళీ దీక్షిత ప్రెగ్నెంట్ అయ్యి నేను తనని చూసుకుంటే బాబుని చూసుకోవడం కష్టం అవుతుంది" అన్నాడు విరాట్. "చూడు విరాట్, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఇంకా లోకం చూడని బిడ్డ కంటే ఆల్రెడీ పుట్టిన బిడ్డ క్షేమం ముఖ్యమే కాదని నేను అనడం లేదు. కానీ నువ్విప్పుడు ఈ విషయం గురించి చెబితే దీక్షిత ఒప్పుకుంటుందని అనుకుంటున్నావా? తనని, తన పిల్లల్ని ఎంతో ప్రేమించే నువ్వు ఈ బిడ్డ వద్దంటున్నావన్న ఆలోచనని కూడా దీక్షిత తట్టుకోలేదు. అర్థమవుతోందా నీకు?" అన్నాడు శాడిస్ట్ బాబు. "కానీ దీక్షిత ప్రెగ్నెంట్‌గా ఉంటే నాకు దాన్ని చూసుకోవడమే సరిపోతుంది. అప్పుడు బాబుని నెగ్లెక్ట్ అయిపోతాడు. వాడి విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను" అన్నాడు. "ఓకే. నిజంగా నీకదే టెన్షనుంటే బాబుని నేను, దక్ష చూసుకుంటాం" అనగానే, "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తల్లిదండ్రులం మనం బ్రతికున్నప్పుడు కర్ణగారికి మన బాబు బాధ్యత అప్పగించడం ఏంటని దీక్షిత అడిగితే నన్నేం సమాధానం చెప్పమంటావు" అన్నాడు. "అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటావ్. ఎలా కుదురుతుందిరా? ఖచ్చితంగా ఈ విషయంలో దీక్షిత ఒప్పుకోదు. ఆంటీ కూడా నీ చెంప పగలగొడుతుంది. అన్నిటికి మించి నాన్నమ్మ కూడా బాగా సీరియస్ అవుతుందిరా" అన్నాడు. విరాట్ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ, "చూడు నువ్విప్పుడు టెన్షన్ పడుతున్నావు. సడన్ గా దీక్షిత ప్రెగ్నెన్సీ న్యూస్ తెలిసేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో నీకు అర్థం కావడం లేదని నాకు తెలుసు. కానీ అనవసరంగా తొందరపడకు. ఒక్క వారం రోజులు ఆగి ఈ విషయం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం ఆ ఏడుపు మొహం చేంజ్ చేసేసి నవ్వుతూ దీక్షిత దగ్గరికి వెళ్ళు" అన్నాడు. "అది కాదురా" అంటూ ఉంటే, "చెప్పేది విను" అని కోపంగా చెప్పడంతో, సరే అంటూ విరాట్, శాడిస్ట్ బాబు ఇద్దరు లోపలికొస్తే, "నీ పెళ్ళాం ఇంత మంచి గుడ్ న్యూస్ చెబితే నువ్వెక్కడికి పోయావ్" అని అడిగింది బామ్మ. "ఏం లేదు బామ్మ" అని అంటూ ఉంటే, "ఈసారి మాత్రం ఖచ్చితంగా నాకు మనవరాలు పుడుతుంది" అని విరాట్ వాళ్ళమ్మగారు సంతోషపడ్డం చూసి విరాట్ కర్ణ వైపు చూడ్డంతో, "అందుకే చెప్తున్నాను సైలెంట్‌గా ఉండు" అని శాడిస్ట్ బాబు సీరియస్‌గా చూశాడు. ఆల్రెడీ అప్పటికే విరాట్ మొహంలో మారిపోయిన భావాలు గమనించి వాళ్ళిద్దరూ ఏదో సైగ చేసుకోవడం చూసిన దక్షకి విషయం క్లారిటీగా అర్థమైంది. దీక్షిత నవ్వుతూ విరాట్ వైపు చూస్తూ ఉంటే, బుడ్డోడికి ఏం అర్థమైందో తెలీదు. వాడు కూడా నవ్వుతూ ఉండేసరికి వెళ్లి వాళ్ళిద్దరి పక్కన కూర్చుని, దీక్షిత చేతిని తన చేతిలోకి తీసుకుని, "నువ్వు నన్ను నమ్ముతావు కదా" అన్నాడు. దీక్షిత అయోమయంగా చూస్తూ, "అదేంటి అలా అడుగుతున్నావు? ఏమైంది విరాట్" అని అడిగేసరికి, "ఏం లేదు" అని చెప్పడంతో, దక్ష, కర్ణ ఇద్దరూ విరాట్ ఓపెన్ అయిపోతాడేమోనని కంగారు పడుతుంటే ఏం మాట్లాడకుండా ఉండడంతో, "పోనీలే వ్రతం లేట్ అయినా కూడా ఒక మంచి వార్త తెలిసింది. కానివ్వండి వ్రతానికి టైం ఎంతుందని" శాంభవి హడావిడి పెట్టడంతో, కావ్య ఆమె భర్త వ్రతం పీటల మీద కూర్చోవడంతో మిగిలిన వాళ్ళందరూ నెమ్మదిగా వెళ్లి ఆ పక్కనే కూర్చుంటే, శాంభవి పని మనిషికి చెప్పి దీక్షితకి జ్యూస్ తీసుకురమ్మని చెప్పింది. "దీక్ష, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి" అని విరాట్ అంటూ ఉంటే, "బావా, నిన్ను మా ఆయన పిలుస్తున్నాడు వెళ్ళు" అని దక్ష చెప్పడంతో, "ఇందాకే కదా వాడు నాతో మాట్లాడాడు" అన్నాడు. "మళ్ళీ మాట్లాడాలంట వెళ్ళు" అనగానే విరాట్ కర్ణ దగ్గరికి వెళ్లి, "ఏరా పిలిచావా" అనగానే, "లేదురా" అన్నాడు కర్ణ. "అదేంటి మరి నువ్వు పిలిచావని చెప్పింది" అనగానే, "ఎవరు చెప్పారు" అనగానే, "ఇంకెవరు తమరి అందమైన శ్రీమతి" అని అన్నాడు విరాట్ వెటకారంగా. "అవునా? ఎందుకలా చెప్పింది? ఒకవేళ పొరపాటు పడిందేమోలే" అనగానే, సరేనంటూ విరాట్ మళ్ళీ వచ్చి దీక్షిత దగ్గర కూర్చోవడంతో, దీక్షిత దక్షతో మాట్లాడుతూ ఉంటేనే విరాట్ మళ్ళీ ఏదో మాట్లాడడానికి ట్రై చేశాడు. "బావా" అని దక్ష కంగారుగా పిలుస్తూ ఉంటేనే, "ఇందాక కూడా వాడు పిలవకుండానే పిలిచాడు అని చెప్పావు.
మళ్ళీ ఏం గుర్తొచ్చింది నీకు అని అడిగాడు విరాట్. దక్ష కోపంగా పక్కకి వెళ్లడంతో విరాట్ కూడా దక్ష దగ్గరకొచ్చి నిలబడి ఏమైంది నీకు అని అడగడంతో బావా బాబు గురించి నాకు తెలుసు అని చెప్పింది. విరాట్ షాక్ అయ్యేసరికి కానీ నువ్వు అక్కకి ఈ విషయం చెప్తే మాత్రం మర్యాదగా ఉండదు. అసలే తను ప్రెగ్నెంట్‌గా ఉంది అంది. ఇప్పుడే సెకండ్ ప్రెగ్నెన్సీ కరెక్ట్ కాదు దక్ష అనగానే దక్ష షాక్ అయ్యి నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనొప్పుకుంటాను. బాబుకి బాగాలేని పరిస్థితుల్లో నువ్వు కడుపుతో ఉన్న అక్కని ప్రాపర్‌గా చూసుకోలేనని కంగారు పడుతున్నావు. కానీ దానికి పరిష్కారం మాత్రం ఇది కాదు. అనవసరంగా అక్క ప్రాణానికి ముప్పు తీసుకురాకు. నువ్విలా చేయించాలనుకున్నా, లేదంటే బాబు గురించి చెప్పినా 2 తన ప్రాణానికి ముప్పు తీసుకొస్తాయి. తర్వాత నీ ఇష్టం అని చెప్పి దక్ష లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వ్రతం అయిపోయిన తర్వాత భోజనం చేసి దక్ష వాళ్ళు ఇంటికి స్టార్ట్ అవ్వడంతో విరాట్ వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు. రక్ష ఇంటికొచ్చాక తన కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి, "రక్ష 2 నెలల తర్వాత పెడతానని చెప్పిన ఎగ్జామ్స్ 15 డేస్‌లోనే ఉంటాయంట. త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చెయి. అలాగే డిగ్రీ అయిపోగానే పీజీ ఎక్కడ చేయాలో కూడా మనం ఆలోచించాలి" అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ కట్ చేసింది. ఫంక్షన్‌లో కర్ణ వాళ్ళ ఫ్యామిలీలోనే తనకి తమ్ముడు వరుస అయ్యే అబ్బాయి వచ్చి రక్షతో మాట్లాడడం గుర్తు తెచ్చుకొని రక్ష అదే ఆలోచనలో ఉండిపోయింది. కర్ణ, దక్ష ఇద్దరు వార్నింగ్ ఇవ్వడంతో విరాట్ ఇక ఆ విషయం గురించి కానీ, బాబు గురించి కానీ మాట్లాడాలని ఉన్న ఆ ఆలోచన పక్కన పెట్టేశాడు. ఈలోపు ఆషాఢ మాసం కూడా పూర్తి కావడంతో దక్ష లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే, "నువ్వు వచ్చి ఎక్కువ రోజులున్నట్టు లేనే లేదక్కా" అని రక్ష అంటూ ఉంటే, "మీ బావకి మాత్రం నేను ఆ సంవత్సరం వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉందో అలా ఉండుంటుంది" అని అంది. ఈలోపు కర్ణ రావడంతో, "రండి బావగారు" అని ప్రవీణ్, నవీన్ ఇద్దరు మర్యాదలు చేస్తూ లగేజ్ ప్యాక్ చేసుకొని దక్ష, రేఖ ఇద్దరూ రావడంతో "జాగ్రత్తగా ఉండు. నువ్వసలు నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి అబ్బాయి ఉన్నాడని నాకు తెలుసు. కానీ నా మనసు శాంతించడం కోసం చెప్తున్నాను. పిచ్చి పిచ్చి పనులు చేసి కోపం తెప్పించకు. ఇద్దరూ ప్రేమగా ఉండండి" అని చెప్పింది ఇందిర ఆవకాయ జాడీలు పెడుతూ. "ఇవన్నీ ఎందుకమ్మా?" అని అడుగుతూ ఉంటే, "ఎందుకమ్మా అంటావేంటే? తినండి బావుంటుంది" అని అంటూ జాడీలు కారులో పెట్టించింది. కాసేపుండి కర్ణ, దక్ష, రేఖ ఇద్దరిని తీసుకుని వెళ్లి కారులో కూర్చోవడంతో, "జాగ్రత్తగా వెళ్ళిరండి బావగారు" అని చెప్పడంతో ఇక ఇంటికి బయలుదేరిపోయారు కర్ణ వాళ్ళు. ఇంటికి వెళ్ళగానే, "అక్కడే ఆగండి" అని రేఖ దిష్టి తీయడానికి వెళ్లడంతో, "నేనేమైనా కొత్త కోడల్నా? ఎందుకు దిష్టి తీస్తున్నారు?" అంది. "నీకోసం సార్ చాలా సార్లొచ్చారు. ఊర్లో అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి తగులుతుంది కదా" అంటూ దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళింది రేఖ. దక్ష, కర్ణ ఇద్దరూ ఒకేసారి కుడికాలు ఇంట్లో పెట్టడంతో ఆమెని ఒక్కసారిగా ఎత్తుకొని బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్ళి, "ఇప్పుడు నా ఇంటికి మళ్ళీ ప్రాణం వచ్చినట్టుగా ఉంది" అనగానే నవ్వుకుంది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.